వైసీపీ నేతలు దాడి చేశారు. దాడిలో బేగ్, రాకేష్, శివకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్త కరీముల్లాను ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై కరీముల్లా పెడుతున్న పోస్టులని ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నావని ఇటు కరీముల్లాని శివ ప్రశ్నించాడు. నా ఇష్టం, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అంటూ కరీముల్లా దాడి చేశాడు. మొత్తం మీద రాడ్డుతో టీడీపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కరీముల్లా కొట్టడం జరిగింది. దీంతో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. దీనిపైన పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి అంటూ. దాడిలో బేగ్, రాకేష్, శివ ఈ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్త కరీముల్లానే వాళ్ళపైన దాడి చేశాడు అంటూ మొత్తానికైతే దీనికి సంబంధించి ఒక్కసారి ఆ ఘటనా స్థలానికి సంబంధించిన వివరాలను ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆ ఫొటోస్లో మనం చూడొచ్చు. ఇటు పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఆ వ్యక్తులు, గాయపడ్డ వ్యక్తులు శివ, బేగ్, రాకేష్, టీడీపీకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా. వీరిని వైసీపీకి సంబంధించిన కార్యకర్త కరీముల్లా వీళ్ళపైన దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళ చొక్కాలు చినిగిపోయాయి. వాళ్ళ చొక్కాలపైన నెత్తుటి మరకలు ఉండడం, అలాగే వాళ్ళ పరిస్థితులు మనం చూడొచ్చు. సో మొత్తం మీద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు పోస్టులు ఎందుకు పెడుతున్నామని ప్రశ్నించడంతో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఇంటికి వెళ్ళి జరిగిన ఘటనగా చూడాలా దీన్ని? ఎక్కడ జరిగింది అసలు? కరీముల్లా అంటే టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడ ఒకరినొకరు కలుసుకోవడం, గొడవ జరగడం జరిగింది? అంటే బేసిక్ గా భవానీపురంలో ఈ డూండి రాకేష్ తెలుగుదేశం ఆరవేశ జిల్లా అధ్యక్షుడు కూడా ఇటీవల చాలా యాక్టివ్ గా టీడీపీలో పనిచేస్తున్నారు డూండి రాజేష్. అలాగే వైసీపీకి సంబంధించిన కరీముల్లా వర్గం వీళ్ళందరూ అనుకోకుండా ఒక ఇష్యూ సంబంధించి మాట పెరిగింది. అంటే పాత వ్యవహారాలు, ఎలక్షన్ టైంలో జరిగిన వ్యవహారాల వల్లే ఈ గొడవ జరిగినట్టుగా కొంత సమాచారం ఉంది. అయితే కరీముల్లా మనుషులు దాడులకి పాల్పడడం, తర్వాత డూండి రాకేష్ వర్గం కూడా కొంత అటాక్ కి అడ్డుకోవడం, ఇద్దరి మధ్య కొంత ఘర్షణ అయితే జరిగింది. తర్వాత డూండి రాకేష్ కి, తర్వాత పక్కనున్న శివకి, వీళ్ళిద్దరికి మంచి దెబ్బలు తగిలాయి. దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స కోసం తరలించారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ కి కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది పార్టీల మధ్య ఉన్న వైరం కంటే కూడా వ్యక్తిగతంగా ఉన్న వైరంగానే చెప్తున్నారు. ఇక కొంత పూర్తి సమాచారం రావాలి. అసలు ఎందుకు ఇంత ఇష్యూ వచ్చింది, ఎందుకు ఇంత కొట్టుకునే స్థాయికి వెళ్ళారు, రెండు వర్గాలుగా ఎందుకు ఫైట్ జరిగింది అనే దాని మీద కరీముల్లాకి, తర్వాత డూండి రాకేష్ కి శిష్యుడిగా ఉన్న మరికొంతమంది మధ్య కొంత ఎప్పటి నుంచో ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కి సంబంధించిన వ్యవహారంలోనే ఈ గొడవ జరిగింది తప్పితే వేరే ఇష్యూస్ కాదు అనేది చెప్తున్నారు. బట్ పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పరారీలో ఉన్న కొంతమందిని అదుపులో చూసుకునే ప్రయత్నం చేశారు. ఇంకా దీనికి సంబంధించి కళ్యాణ్ పూర్తి వివరాలు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్, ప్రస్తుతానికి ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల నాయకులపైన కేసులు నమోదయ్యా? ఈ రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. కేసు అయితే ఇంకా ముందు కంప్లైంట్లు అయితే ఇచ్చుకున్నారు. ముందు వాళ్ళని పిలిపించి ఎవరిది తప్పు ఏంటి, ఎందుకు జరిగింది వ్యవహారం పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే కొంత ఇష్యూ ముందుకెళ్లే పరిస్థితి. ఇప్పటికే కొంతమందిని పిలిచి మాట్లాడుతున్నారు భవానీపురం పోలీసులు. ఫర్దర్ గా ఏం జరుగుతుందని చూడాలి. అది ఇది ఇంతటితో ఆగిపోద్దా లేకపోతే వేరే టర్న్ తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద విజయవాడలోని భవానీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీకి సంబంధించిన
ఒక నాయకుడు ఇంటికి వెళ్ళారా, మరి ఒకరు పరస్పరం ఒకరి దగ్గర కలుసుకున్న తర్వాత పాత కక్షలు కూడా ఉన్నాయంటున్నారు. మరి వాస్తవానికి ఒకరినొకరు కూటమి ప్రభుత్వం పైన పోస్టులు ఎందుకు పెడుతున్నావు అంటూ వైసీపీకి సంబంధించిన కరీముల్లాని కూటమి నాయకులు ఇటు రాకేష్, శివ అలాగే బేగ్ ఈ ముగ్గురు ప్రశ్నించగా కరీముల్లా దానికి ఆయన నా ఇష్టానుసారంగా నా ఇష్టం వచ్చిన పోస్టులు నేను పెట్టుకుంటాను, నా స్వాతంత్రం, నాకున్న రైట్స్ ప్రకారం అంటూ మొత్తానికైతే గొడవకి దిగడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని కంటిన్యూస్గా టార్గెట్ చేస్తున్నారంటూ ఇటు రాకేష్, శివ వీళ్ళందరి ఆరోపణ. దాన్ని కరీముల్లా తీవ్రంగా ప్రతిఘటించాడు. ఒక రాడ్ తీసుకొని మరి వీళ్ళపైన దాడికి దిగాడు. మరోపక్కన రాకేష్కి సంబంధించిన కార్యకర్తలు కానీ అతని టీం మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా కరీముల్లా పైన కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల పైన పోలీసు కేసులు నమోదు చేసి కంప్లైంట్ అయితే చేసుకున్నారు. మరి పోలీసులు విచారణ చేసి అసలు ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుంది, మొత్తంగా అయితే ఇది ఒక పార్టీలకు సంబంధించిన ఇష్యూగా కాకుండా రెండు వర్గాలకు సంబంధించిన ఇష్యూగానే చూడాలి అంటూ ఇటు చెప్పుకొస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా వీళ్ళకి కొంత ఇద్దరి మధ్య వైర్యం ఉండడం, కొంత కక్షతో ఈ గొడవకి దిగారా అన్న కారణాలు ప్రస్తుతానికి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. ఆ ఫొటోస్లో చూడొచ్చు. గాయపడ్డ వ్యక్తులు పోలీస్ స్టేషన్కి చేరుకొని కంప్లైంట్ ఇచ్చే సమయంలో గాయపడ్డ వ్యక్తులకు సంబంధించిన ఫొటోస్ని చూస్తున్నాం. అలాగే ఎక్కడైతే గొడవ జరిగిందో దానికి సంబంధించిన వీడియోని కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఎంతమంది అక్కడ గుమ్మిగూడారో, అలాగే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు అయి ఉండొచ్చు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కొంత చెదరగొట్టే ప్రయత్నం, ఆ గొడవని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద విజయవాడ ఒక రకంగా రాజకీయాలకి కంచుకోట అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు విజయవాడ గురించి అంటే గ్యాంగ్ వార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విజయవాడకి చాలా పేరు పెట్టింది. అలాంటి విజయవాడలో మళ్ళీ మరి ఈ గొడవ కాస్త ఇంకా ఎలాంటి మలుపు తిరగబోతుంది అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ భవానీపురం కానీ విజయవాడ నుంచి ఎవరైతే ఆర్టీవీకి సంబంధించిన వ్యూవర్స్ ఉన్నారో మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు కరీముల్లా అలాగే రాకేష్ కానీ శివ వీరి మధ్య గతంలో కూడా గొడవలు జరిగాయా, దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ విజువల్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ గొడవ దగ్గర ఏం జరిగింది అనేది. మేము లేట్గా వచ్చాం. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU